Hello everyone, నేను మీ లోకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షాక్ అవ్వకండి బికాస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి. మన స్టూడియోలో ఈ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ అనేది సెటప్ చేసాము అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టడీస్ ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకి ఈ టేబుల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ హెల్ప్ చేస్తుందని చెప్పేసి భావిస్తూ స్టే ట్యూన్డ్. చూశారు కదా, టోటల్ 2 ప్యాక్డ్ బాక్సెస్లో వస్తుంది ఈ టేబుల్. ఒక బాక్స్లో వుడెన్ ప్లాంక్ అండ్ సెకండ్ బాక్స్ కంటైన్స్ మిగతా మెటల్ అండ్ స్క్రూస్ ఫర్ ఫిట్టింగ్ ద టేబుల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ని అన్బాక్సింగ్ చేద్దాము అండ్ తర్వాత ఫిట్టింగ్ ప్రాసెస్ అది మీకు చూపిస్తాను. ఫస్ట్లీ ఈ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆర్డర్ చేసిన ఈ ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ ఇది మాన్యువల్ కాదు. సో ఇది బటన్ సిస్టమ్తో ఆపరేట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఈజీ టు ఆపరేట్ అనమాట. అండ్ దీంట్లో 1, 2, 3 అని మెమరీ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా. ఇవి మన ఫేవరెట్ హైట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 feet హైట్ ఎక్కువగా కూర్చొని వర్క్ చేసేటప్పుడు యూస్ చేస్తా కాబట్టి అది 1 ఆప్షన్లో స్టోర్ చేసుకుంటా. సో ఇలానే మీ ఫేవరెట్ హైట్స్ అనేది ఈ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ హైట్ అడ్జస్టబుల్ టేబుల్ ప్రైస్ 25K to 45K వరకు ఉంది. అగైన్ డిపెండింగ్ ఆన్ మీ యూసేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ ఆల్సో వెల్ ప్రొటెక్టెడ్. లోపల వుడెన్ ప్లాంక్ డ్యామేజ్ అవ్వకుండా చాలా సెక్యూర్డ్గా పంపించారు ఇది. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దాట్. ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి మాకు 10 to 15 minutes పట్టింది ఈజీగా. ఆ తర్వాత యూజర్ మాన్యువల్ గైడెన్స్తో ఫస్ట్ స్క్రూస్ అండ్ మిగతా పార్ట్స్ అన్నీ కూడా డివైడ్ చేసాము. ఇలా ఒక ఆర్డర్లో పెట్టుకున్నాము చూసారు కదా. సో అన్నీ డివైడ్ చేసాము ఒక సెట్ లాగా. యూజర్ మాన్యువల్లో చూపించినట్టు మనం ముందు ఎస్ఏ, ఎస్బిఎస్సి అని అలా డివైడ్ చేసుకుంటే స్క్రూస్ని మనకి అసెంబ్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో మేమైతే ఇలా డివైడ్ చేసాము. చూసారు కదా, ఇదే యూజర్ మాన్యువల్ అండ్ అసెంబ్లింగ్ గైడెన్స్ షీట్. ఈ షీట్లో చూపించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేస్తే మనకి ఈజీగా ఫిట్టింగ్ చేయొచ్చు. సో ఇది మీరు ఫిట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది ఫాలో అయితే మీకు ఫిట్టింగ్ ఈజీగా అయిపోతుంది. నన్ను అడిగితే ఈ ఫిట్టింగ్ ప్రాసెస్ మనమే చేసుకోవటం బెస్ట్ అండి. బయట కార్పెంటర్ని వాళ్ళని పిలిచి చేయించుకునే కంటే మనమే ఈ ఫిట్టింగ్ అనేది చేస్తే కనుక మనకి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని. ఫస్ట్ రామ్కి హెల్ప్ చేశాడు టేబుల్ అసెంబ్లింగ్ చేయడానికి. యాక్చువల్లీ నా వైఫ్ కూడా హెల్ప్ చేసింది. తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి, లేదంటే అవి కూడా యాడ్ చేసేవాడిని. రామ్కి చూసారా ఎంత కంఫర్టబుల్గా ఒక సిట్టింగ్ పొజిషన్ చూసుకొని అన్బాక్సింగ్ చేశాడు. సెకండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ టేబుల్. దీన్ని మనం మాన్యువల్గా తిప్పుకుంటూ హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ మాన్యువల్ అడ్జస్టబుల్ టేబుల్స్ ప్రైసింగ్ 12K to 25K వరకు ఉన్నాయి డిపెండింగ్ ఆన్ సైజెస్. రీజనబుల్ సైజ్లో కావాలి అంటే మనకి 15Kలో మంచి మాన్యువల్ అడ్జస్టబుల్ టేబుల్ వస్తుందండి. ఇంపార్టెంట్ థింగ్ టు నోట్, టేబుల్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీరు ఏమేమి ఐటమ్స్ టేబుల్ మీద పెడతారనేది డిసైడ్ అయ్యి వాటి వెయిట్ ఎంత ఉంటుంది అనేది అప్రాక్సిమేట్గా క్యాల్కులేట్ చేసుకొని మీరు అప్పుడు ఆర్డర్ ఇవ్వండి. బికాస్ 70 kgs నుంచి 200 or 250 kgs వరకు వెయిట్ బేర్ చేసే టేబుల్స్ ఉన్నాయి. బట్ కొంతమంది 70 kgs టేబుల్ ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత దాని మీద ఎక్సెస్ వెయిట్ పడటం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో
ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. మీరు ముందే ఎంత వెయిట్ పెడతారు అనేది డిసైడ్ అయ్యి అప్పుడు దానికి తగ్గట్టు టేబుల్ ఆర్డర్ చేసుకుంటే చాలా బెస్ట్. చూశారు కదా, ఇంతవరకు ఫిట్ చేసేసరికి నా పని అయిపోయింది. అండ్ లంచ్ టైం అవడం వల్ల ఈ స్టేజ్లో ఆపేసి నేను రామ్కి లంచ్కి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నా వైఫ్ హెల్ప్తో ఫిట్టింగ్ కంప్లీట్ చేశాను. సో థ్యాంక్స్ టు మై వైఫ్ ఆల్సో. ఈ టేబుల్స్ మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. వన్ ఈజ్ వైట్ అండ్ ఇంకోటి బ్రౌన్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ 2 కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. నేనైతే వైట్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఏదైనా రివ్యూ చేసేటప్పుడు వైట్ అయితే బాగా లుక్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నా ఫీలింగ్ అండి, మనం కూర్చునే చైర్సే అర్గానమిక్ అయితే సరిపోదు, ఈవెన్ ద టేబుల్ షుడ్ బి అర్గానమిక్. సో మనం కొన్నిసార్లు అంటే చైర్ కూడా తీసేసి స్టాండింగ్ పొజిషన్లో కూడా మనము వర్క్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ టేబుల్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అండ్ స్టడీస్ చేసే వాళ్ళకి ఆర్ యూనో గేమ్స్ ఆడే వాళ్ళకి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రస్ట్ మీ అండి, టేబుల్ గివ్స్ యూ అ లాట్ బెటర్ కంఫర్ట్ దెన్ నార్మల్ టేబుల్స్. అండ్ ఇప్పుడు కార్పెంటర్స్ని పిలిపించి మనం కస్టమైజ్డ్గా చేయించుకునే కంటే ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ టేబుల్ అట్ అరౌండ్ 15K to 20K or 25K. మొత్తం టేబుల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే మనకి ఫైనల్ అవుట్పుట్ ఉంటుందండి. టేబుల్ లుక్ ఇలా ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడ మనకి డ్రిల్లింగ్ అవసరం పడదు. అక్కడ మనకి ఇచ్చిన వెల్లంకి అనే ఒక నట్తో మనకి మొత్తం స్క్రూస్ అన్ని ఫిట్ చేసేయచ్చు. ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ దిశా లోకేష్.